What is up guys and welcome back to CJ Real Life Mod Series guys. ఈ రోజు అయితే మన CJ ఒక ట్రక్ ని అయితే కొనబోతున్నాడు. అది కూడా సెకండ్ హ్యాండ్ గైస్. అది కూడా చాలా ఓల్డ్ వెహికల్ అది. సో అది కూడా ట్రక్ ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మిషన్స్ అప్పిస్తున్నారు కదా గైస్. సో మన జాబ్ అయితే చేయలేకపోతున్నాం. ఇది మన వ్యాలెట్ పార్కింగ్ జాబ్ అదైతే చేయలేకపోతున్నాం. సో అందుకని అన్నమాట ఒక ట్రక్ ని అయితే కొనబోతున్నాం గైస్. అది కొంటే కనీసం రెంట్కి తిప్పితే ఆ మనీ అయినా సరే డైలీ వస్తుంది. సో అందుకని అన్నమాట ఈ డెసిషన్ అయితే తీసుకున్నాడు CJ. You have a mission, Mr. Carl Johnson. You have a mission, Mr. Carl Johnson. ఏం చేస్తాం తప్పుతుందా? ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కొందాం గైస్ ఖచ్చితంగా ఆ ట్రక్ని. ప్రస్తుతానికి అయితే వాళ్ళు చెప్పిన మిషన్ని చేద్దాం. చూద్దాం ఈరోజు ఎంత ఇంటెన్స్గా ఉంటుందో. ఓకే, 1 second guys, let me change the dress. ఓకే, డ్రెస్ చేంజ్ చేసాం. సో ఆర్మర్ అయితే ఉంది లోపల. ఇంకా మళ్ళీ వెహికల్ తీసుకురావడం ఇదంతా టైం వేస్ట్ అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఏమవుతుంది కదా. సో బైక్ వేసుకుని వెళ్ళిపోదామా గైస్? బైక్ తీసుకుని వెళ్ళిపోదాం ఇంకా. లేకపోతే డిఫరెంట్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం. ముందు అక్కడికి వెళ్ళాలి కదా. వెహికల్ పెట్టాలనుకున్నారండి. ఓకే చూద్దాం వెళ్ళి. ఓ CJ be careful. అక్కడ వెహికల్ పెట్టకపోతే మాత్రం బైక్ వేసినా వెళ్ళాలి మనకి తప్పదు. ఓ CJ is going so fast. దగ్గరికి వచ్చేసాం. చూద్దాం ఇక్కడ వెహికల్ ఉందా లేదా. నో, వెహికల్ ఏం పెట్టలేదండి గాయస్. వెహికల్ ఏం పెట్టలేదు ఇక్కడ. చూద్దాం మొత్తం వెతుకుదాం. ఓకే, సో గాయస్ వెహికల్ని అయితే వెహికల్ని అయితే ఆ డౌన్లో పెట్టారంట. చూద్దాం. ఇట్స్ హియర్. మరి ఇందాక నాకు కనబడలేదే. ఓకే, ఎనీవేస్ వెహికల్ అయితే ఇచ్చారు కాబట్టి మనం వెహికల్లోనే వెళ్ళాలి, ఇంకా తప్పదు. లెట్స్ డూ దిస్ గైస్, లెట్స్ డూ దిస్. ఈరోజు ఏమవుతుందో గైస్, గెట్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఉన్నదే. ఇంకా మనకి మిషన్ ఏంటో కూడా తెలియదు. చూద్దాం. కాకపోతే డైలీ అదే మిషన్కి మాత్రం ఒక కొత్త వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది గైస్. ఎందుకంటే CJ అలాగో ఇప్పుడు ఒక కార్ని అయితే అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. సో ఈ రీజన్ వల్ల అయినా సరే డైలీ ఒక కార్ని అయితే డ్రైవ్ చేస్తున్నాడు CJ. ఓ ఈ సందులోనే ఏంటి? నో, ఇక్కడ కదా. వచ్చేసానా? ఓ ఏంటది? గెట్ టు ద ఇన్సర్జెంట్ గాయస్. దీని పేరు, ఈ వెహికల్ పేరు అయితే ఇన్సర్జెంట్ గాయస్. మనం ఆల్రెడీ ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో ఒకసారి వాడాం, మీకు గుర్తుందో లేదో. ఓ మ్యామ్, వీళ్ళందరూ కూడా అండర్ కవరా? ఐ థింక్ సో. వీళ్ళందరూ కూడా అండర్ కవర్ అనుకుంటా గాయస్. కిల్ ద గ్యాంగ్ లీడర్. ఓ మ్యాన్, ఈరోజు కొంచెం పెద్ద పనిలాగా ఉంది అదే. అయినా పర్లేదు, మన దగ్గర చాలామంది ఉన్నారు కాబట్టి లెట్స్ డూ దిస్. ఐ థింక్ వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికి అనుకుంటా. వీళ్ళైతే అండర్ కవర్ పోలీసులు అయితే కాదు. మన దగ్గరికి వచ్చేసాం, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఐ నో దాట్ గాయ్స్, ఐ నో దాట్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? వావ్, వీళ్ళైతే చాలా క్రేజీగా ఉన్నారా. కిల్ ద గ్యాంగ్ బాస్. ఇది కూడా కదా ప్లేస్. మరి ఎందుకు నన్ను ఎలా తిప్పుతున్నారు? చూద్దాం. ఓ మ్యాన్,
ఓకే, లెట్స్ కిల్ దీస్ పీపుల్. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా బ్యాక్ సైడ్? నాకు ఎవరు కనిపించట్లేదు గైస్, దట్స్ ద ప్రాబ్లం. హెడ్ బ్యాక్ టు ద alley. ఓకే, అందరూ బతికే ఉన్నారు కదా. కార్ కూడా డ్యామేజ్ ఏమీ అవ్వలేదు, కాకపోతే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గైస్. ఇది ఇన్సర్జెంట్. హెడ్ బ్యాక్ టు ద alley. అయిపోయింది అప్పుడే మిషన్. ఈరోజు చాలా సింపుల్గా ఉందా, అంతేకాకుండా చాలా ఫోర్స్ని కూడా పంపారు మనతో. దిస్ ఈజ్ నైస్ గైస్. సో ఈరోజు చాలా సింపుల్గా అయిపోయిందా. సో చూద్దాం, వెళ్ళి ఆ ట్రక్ని అయితే వీలైతే కొనేద్దాం. ఓకే, ఎలాగో చిన్న మిషన్ జరిగింది కాబట్టి. నాకు తెలుసు ఆ మనీ నాకు రాదు, 20,000. ఓకే, దిగిపోదాం. ఓకే గైస్, లెట్స్ గో. ట్రక్ అంటే చూద్దాం, వెళ్ళి దాని సంగతి ఏటా. You have a mission, Mr. Carl Johnson. ఇప్పుడే కదా ఒకటైంది. You have a mission, Mr. Carl Johnson. లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఆ ట్రక్ మీకు చూపిస్తాను గైస్. ఏమో మళ్ళీ అప్పుడు కూడా మిషన్స్ వస్తే ఏం చేయలేం గైస్. మనం వస్తే ఏం చేయలేం. ఈరోజైనా కొంచెం మనీ ఇస్తే బాగుండు. మనీ అయితే యాడ్ అవ్వలేదు గైస్. 1754. ఇదేంటిది? ఐ థింక్ దట్స్ ఎ గ్లిచ్ గైస్. $7,154 ఉండాలి. చూద్దాం, మిషన్ అయిపోయిన తర్వాత చూద్దాం దాని సంగతి. ఈరోజు 2 మిషన్స్ గైస్. మనకి డైలీ ఒకటే కదా, కానీ ఈరోజు 2 ఇచ్చారు. సిమియాని డీలర్షిప్ కిందకి వచ్చాం మనం. స్టీల్ ద కస్టమ్ బీ టైప్. ఓకే, సిమియాని తెప్పించుకున్న కస్టమ్ బీ టైప్ కార్ని అయితే ఎవరో దొంగిలించారు అనుకుంటా. సో ఇప్పుడు మనం దాన్ని తిరిగి తీసుకొచ్చి సిమియానికి ఇవ్వాలనుకుంటా గైస్. ఇది కూడా ఒక మిషన్ మనకి. ఓకే, సిమియాని అయితే కంప్లైంట్ చేసినట్టున్నాడు పోలీసులకి, తన బీ టైప్ కార్ని ఎవరో దొంగిలించారని చెప్పేసి. సో ఇది కూడా మన చేత చేస్తున్నారు. అక్కమ్మా, దీనికి అండర్ కవర్ కాప్ ఎందుకు అసలు? మామూలుగా మీరే చూడొచ్చు కదా. ఏదో రీజన్ ఉంటుంది గైస్ కన్ఫామ్గా. మన చేత చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒక గ్యాంగ్ మెంబర్స్ అయి ఉంటారు. అదే కార్. వాళ్ళు షూట్ చేస్తున్నారు గైస్. దిస్ ఈస్ క్రేజీ. he's dead. Another one down. చంపారు. ఇక్కడ ఎవరు ఉన్నారు గైస్ ఇంకా? Come on, load up. I hate this gun. Okay. Now done guys. Wow. సీజీ అంత గట్టిగా వేస్తాను ఎవరు? Come on, get down buddies. Get down. డ్రైవ్ చేసిన చాలు, మీరు ఇంకా నువ్వు కూడా వెళ్ళిపోవాలి. ఇదైతే కార్ బాగానే ఉందా? బీ టైప్ అంట. ఓకే, కార్ కంట్రోల్ అంత బాగాలేదు గైస్. కార్ కంట్రోల్ అయితే అంతగా బాగాలేదు. ఓకే, సిమియాని తెప్పించుకున్న కార్ని అయితే వీళ్ళు దొంగిలించారు. ఈ మిషన్ కూడా మనకి అప్పించారు గైస్ క్రేజీగా. యో బ్రేక్స్ కూడా బాగాలేదు కార్ది. సిమియాని పాపం ఎలా నడుపుతాడు ఏంటో. ఓకే, నౌ 10. ఓకే, ఇది చూద్దాం గైస్ మనీ ఏమైనా వచ్చినాయో లేదా మనకి. ఎస్ గైస్, మనీ అయితే వచ్చినాయి. కాకపోతే మనకి యాడ్ అయింది ఇంటి $12,754. కాకపోతే మనకు $5,000 వచ్చినాయి గైస్. ఎందుకంటే మన దగ్గర యాక్చువల్గా 7,000
$754 ఉండాలి. సో దానికైతే 5,000 మనకు ఇప్పుడు యాడ్ అయినాయి అంతే. సో ఈ 2 మిషన్స్ చేయడం వల్ల మనకి ఈరోజు వచ్చింది $5,000 గైస్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా మనం ఒక ట్రక్ని అయితే కొనబోతున్నాం. ఓకే, దానికైతే అరౌండ్ ఒక $8,000 ఎంతో స్పెండ్ అవుద్ది. ఓకే గైస్, సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.